నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భాగస్వామ్య సదస్సు కోసం విశాఖలో విస్తృత ఏర్పాట్లు. నేటి నుంచే పారిశ్రామికవేత్తలతో సీఎం వరుస భేటీలు. ముఖ్యమంత్రితో భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణి భేటీ. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై సమాలోచనలు. పాలు సేకరించని సంస్థలకు నెయ్యి సరఫరా టెండర్లు. వైవి సుబ్బారెడ్డి హయాంలో టీటీడీలో నిబంధనలకు తూట్లు. రెండేళ్లుగా పేరుడు పదార్థాలు సేకరిస్తున్న ఉమర్ నబీ. గణతంత్ర దినోత్సవాన భారీ విధ్వంసానికి కుట్ర. షట్డౌన్ ముగించే బిల్లును ఆమోదించిన అమెరికా కాంగ్రెస్. అధ్యక్షుడు ట్రంప్ ఆమోదంపై సర్వత్రా ఉత్కంఠ. తాజాంశాన్ని చూస్తున్నాం. ప్రభుత్వ షట్డౌన్ ముగింపు దిశగా అమెరికా అడుగులు వేస్తోంది. షట్డౌన్ ముగించే బిల్లును అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. బిల్లును 222, 209 ఓట్ల తేడాతో ఆమోదించిన బిల్లును అధ్యక్షుడు ట్రంప్నకు సభ పంపించింది. ట్రంప్ ఆమోదిస్తే 43 రోజుల పాటు కొనసాగిన షట్డౌన్ ముగియనుంది. విశాఖ వేదికగా ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు సర్వం సిద్దమవుతోంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ 2 రోజుల సదస్సులో 48 కీలక సెషన్లు జరగనున్నాయి. ఇప్పటికే విశాఖలో మకాం వేసిన సీఎం చంద్రబాబు సదస్సు నిర్వహణ ఏర్పాట్లను నేడు పర్యవేక్షించనున్నారు. సదస్సుకు ఒక రోజు ముందు నుంచే సీఎం వివిధ దేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తారు. భాగస్వామ్య సదస్సుకు రంగం సిద్దమైంది. రాష్ట్రంలో 9.76 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం 410 ఒప్పందాలు చేసుకోవటమే ప్రధాన అజెండాగా 2 రోజుల పాటు విశాఖ వేదికగా సిఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. 48 కీలక సెషన్లతో పాటు ఆంధ్రప్రదేశ్ పెవిలియన్, హ్యాకథాన్, బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు గవర్నమెంట్ సమావేశాలు జరగనున్నాయి. 30వ సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ సన్నద్ధతపై అధికారులు, మంత్రులతో సీఎం బుధవారం రాత్రి సమీక్షించారు. నేటి నుంచి వరుసగా 1-to-1 భేటీలు, సమావేశాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో పాల్గొననున్న సీఎం బిజీగా గడపనున్నారు. భాగస్వామ్య సదస్సుకు తరలివస్తున్న జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో నేడు సీఎం వరుస భేటీలు నిర్వహిస్తారు. నోవాటెల్ హోటల్లో ఉదయం ఇండియా యూరప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్, సస్టైనబుల్ గ్రోత్ పై జరిగే ప్రారంభ సెషన్లో సీఎం పాల్గొననున్నారు. తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు. వైజాగ్ ఎకనామిక్ రీజియన్ పై జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. సిఐఐ నేషనల్ కౌన్సిల్ నిర్వహించే ప్రత్యేక సమావేశానికి చంద్రబాబు హాజరవుతారు. రాత్రికి నెట్వర్క్ డిన్నర్ లో సీఎం పాల్గొననున్నారు. ఈ నెల 14న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హాజరవుతారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కూడా పాల్గొంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ పెవిలియన్ కు ప్రారంభోత్సవం చేశాక ఏఐ ఫర్ వికసిత్ భారత్ సెషన్ లో ప్రసంగిస్తారు. సదస్సు నుంచే ఏపీలో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలను ప్రారంభిస్తారు. సింగపూర్ కు నేరుగా విమాన సర్వీసులపై ఒప్పందం జరగనుంది. ఏపీ రీఇమేజినింగ్ పబ్లిక్ ఫైనాన్స్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి కీలక ఉపన్యాసం ఉంటుంది. సాయంత్రం విశాఖలో లులు మాల్ కు శంకుస్థాపన చేయడంతో పాటు బిజినెస్ టుడే ఇంటర్వ్యూ, గాలా డిన్నర్ కు సీఎం హాజరవుతారు. 15వ తేదీన జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు జరగనున్నాయి. గూగుల్, శ్రీ సిటీ, రేమండ్, ఇండోసోల్ వంటి ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టనున్నారు. బహ్రెయిన్, న్యూజిలాండ్, జపాన్, కెనడా, మెక్సికో ప్రతినిధులతో సీఎం భేటీలు కొనసాగనున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, సస్టైనబుల్ సిటీస్, ఆంధ్ర టూరిజం విజన్ సెషన్లలో పాల్గొననున్నారు. మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన ఏఐ అండ్ ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ పై కీలక చర్చ జరగనుంది. ఇన్వెస్టింగ్ ఫ్రమ్ అబ్రాడ్, ఎన్ఆర్టీస్ ఫర్ వికసిత్ భారత్ పై సీఎం సమీక్షిస్తారు. సదస్సులో చివరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించడంతో పాటు వాలిడక్టరీ సెషన్ నిర్వహించనున్నారు. మొత్తంగా సదస్సులో 100కి పైగా అంతర్జాతీయ ప్రతినిధులతో సమావేశాలు, 30కి పైగా ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయి.
ఏఐ, స్పేస్, గ్రీన్ హైడ్రోజన్, టూరిజం, ఎంఎస్ఎంఈ, ఫైనాన్స్ రంగాలపై కీలక చర్చలుంటాయి. ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడంతో పాటు భారీ ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సదస్సు నిర్వహణ చేపట్టారు. విశాఖ సమ్మిట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా ముఖ్యమంత్రి యంత్రాంగాన్ని సన్నద్దం చేశారు. విశాఖలో జరగనున్న సిఐఏ భాగస్వామ్య సదస్సు వేదికగా రాజధాని అమరావతికి భారీగా పెట్టుబడులు రానున్నాయి. ఇప్పటికే 51,000 కోట్ల విలువైన పనులకు సిఆర్డీఏ, ఏడీసీఎల్ టెండర్లు పిలిచాయి. క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్నాయి. ఇవి కాక సిఐఏ సదస్సు ద్వారా మరో 44,600 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ మేరకు 41 అవగాహన ఒప్పందాలు కుదరనున్నాయి. పర్యాటకం, ఆరోగ్యం, మీడియా సిటీ, క్రీడలు, రివర్ ఫ్రంట్ అభివృద్ధి, నాలెడ్జ్ సిటీ సహా పలు ప్రధాన రంగాల్లో పెట్టుబడులు రానున్నాయి. మలేషియా, సింగపూర్, జర్మనీ, యుఏఈ సహా దేశ విదేశాలకు చెందిన సుమారు 84 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. నేడు సీఎం చంద్రబాబు సమక్షంలో 8, ఈ నెల 14న పురపాలక శాఖ మంత్రి నారాయణ సమక్షంలో 33 ఒప్పందాలు కుదరనున్నాయి. సిఐఏ భాగస్వామ్య సదస్సుకు ముందే విశాఖపట్నంలో పెట్టుబడుల జాతర మొదలు కానుంది. ఐటీ సహా పలు కంపెనీలకు మంత్రి నారా లోకేష్ నేడు భూమి పూజ చేయనున్నారు. సేల్స్ సాఫ్ట్వేర్, ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, టెక్ తమ్మిన సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఫినోమ్ పీపుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాంటి ఐటీ కంపెనీలతో పాటు రహేజా ఐటీ స్పేస్, రెసిడెన్షియల్ ప్రాజెక్టు, వరల్డ్ ట్రేడ్ సెంటర్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు వీటిలో ఉన్నాయి. 1,000 కోట్ల పెట్టుబడులతో పాటు పెద్ద ఎత్తున యువతకు ఉపాధి లభించే అవకాశం ఉంది. ఇప్పటికే విశాఖలో తమ డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పేందుకు టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. టీసీఎస్ ద్వారా 12,000, కాగ్నిజెంట్ ద్వారా 8,000 ఉద్యోగాలు రానున్నాయి. గూగుల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ హబ్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే డిజిటల్ ఏపీ, ఇండియా ఏఐ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా సేల్స్ సాఫ్ట్వేర్ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. విశాఖలోని ఐటీ హిల్ నెంబర్ 3లో అడ్వాన్స్ సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్ అండ్ ఏఐ ఎక్సలెన్స్ సెంటర్ను నెలకొల్పుతోంది. దీని ద్వారా 300 మందికి పైగా ఐటీ నిపుణులకు ఉపాధి లభిస్తోంది. ఈ సంస్థ దేశంలో క్లౌడ్ డెలివరీ కేంద్రాలు, R&D హబ్లను నిర్వహిస్తోంది. ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థ విశాఖలో ఐటీ హిల్ నెంబర్ 2లో R&D కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రోడక్ట్ డెవలప్మెంట్, మెయింటెనెన్స్ సర్వీసెస్, ఐటీ సొల్యూషన్స్, ఏఐ, ఆటోమేషన్, ఎనేబుల్డ్ బీపీఓ లేదా కేపీఓ సామర్థ్యాలతో హెల్త్ కేర్ ఐటీఈఎస్ సేవల డెలివరీ, ఏజెంట్ ఏఐ సొల్యూషన్స్ పై దృష్టి సారించనుంది. $60 మిలియన్ వార్షికాదాయం ఉన్న ఈ సంస్థకు మన దేశంలో 1,200, అమెరికాలో 300 మంది సిబ్బంది ఉన్నారు. టెక్ తమ్మిన సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థ ద్వారా రాబోయే 5 ఏళ్లలో 2,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. విశాఖ యూనిట్ ద్వారా లోకోడ్, ఏఐ టెక్నాలజీపై సంస్థ దృష్టి పెట్టనుంది. భారత్ సహా అమెరికా, బ్రిటన్, యుఏఈల్లో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఫినోమ్ పీపుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తొలి విడతలో 20 కోట్లు, రెండో విడతలో 185 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. సుమారు 2,500 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఏఐ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఇన్నోవేషన్ కార్యకలాపాల్ని ఫోనోమ్ నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా కమర్షియల్, ఆఫీస్ స్పేస్, రెసిడెన్షియల్, హాస్పిటాలిటీ, మాల్స్ సెగ్మెంట్లో రహేజా ఐటీ స్పేస్ అండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్టు సేవలందిస్తోంది. విశాఖలోని మధురవాడ ఐటీ హిల్ నెంబర్ 3లో సంస్థ కార్యాలయం ఏర్పాటు చేయనుంది. విశాఖకు పెద్ద ఎత్తున ఐటీ సహా వివిధ కంపెనీలు, డేటా సెంటర్లు వస్తున్న నేపథ్యంలో వాటికి కావలసిన ఐటీ స్పేస్, రెసిడెన్షియల్ లగ్జరీ ప్లాట్లను రహేజా నిర్మిస్తోంది. తొలి విడతగా 2,172 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. సుమారు 8,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ప్రాంతీయ, జాతీయ స్థాయి అభివృద్ధికి దోహదపడే సంస్థలకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ మద్దతునివ్వనుంది. ఎండాడలో కపిల్ గ్రూప్ సంస్థ ఆధ్వర్యంలో ఈ ట్రేడ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా వాణిజ్య, వైజ్ఞానిక సేవలు అందిస్తారు. నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం, పెట్టుబడుల ఆకర్షణ, హై వాల్యూ జాబ్ క్రియేషన్ లక్ష్యాలుగా ఈ సంస్థ పనిచేయనుంది. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో నౌకా నిర్మాణంతో పాటు పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పెట్టుబడుల సదస్సు కోసం విశాఖ చేరుకున్న సీఎంతో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజ కంపెనీ భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణి భేటీ అయ్యారు.
రాష్ట్రంలో షిప్ బిల్డింగ్ తో పాటు అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిపై ఆసక్తిగా ఉన్నామని అమిత్ కళ్యాణి చంద్రబాబుకు తెలిపారు. ఏపీలో నౌకా నిర్మాణంతో పాటు ఎలక్ట్రానిక్స్ రంగంలో అడ్వాన్స్డ్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమని వివరించారు. తిరుపతి సమీపంలో అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ సెన్సార్ల ఉత్పత్తిని చేపట్టాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. పర్యాటక రంగంలోనూ కొన్ని ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్టు ఆసక్తి కనబరిచారు. గండికోట వద్ద రివర్ క్రూయిజ్ ప్రాజెక్టును చేపట్టేందుకు ఆలోచన చేస్తున్నామని సీఎంకు స్పష్టం చేశారు. వాణిజ్య నౌకలతో పాటు డిఫెన్స్ నౌకల నిర్మాణానికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. భారత ఫోర్జ్ సంస్థ చేపట్టే ప్రాజెక్టులు పెట్టుబడులకు ఏపీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలుగా గండికోట, పాపికొండలు, అరకు వ్యాలీ లాంటి ప్రాంతాలు అనుకూలమని అన్నారు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో హోటళ్ల నిర్మాణాన్ని కూడా ప్రోత్సహిస్తున్నామని వచ్చే 2 ఏళ్లలో పెద్ద ఎత్తున హోటల్ రూమ్లు అందుబాటులోకి వస్తాయన్నారు. అరకు కాఫీ లాంటి ఉత్పత్తులను కూడా గ్లోబల్ బ్రాండ్లుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ కు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద గ్రీన్ స్కల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని పవన విద్యుత్ టర్బైన్ తయారీ సంస్థ సుజలాన్ రాష్ట్రంలో నిర్వహించనుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రాబోయే 4 ఏళ్లలో సుమారు 12,000 మంది యువతకు బ్లేడ్ టెక్నాలజీ, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, ఎలక్ట్రోమెకానికల్ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనుందని వెల్లడించారు. అనంతపురం జిల్లాలోని కూడేరు వద్ద సుజలాన్ సంస్థ ఏర్పాటు చేయనున్న భారీ రోటరీ బ్లేడ్ తయారీ యూనిట్ ద్వారా మేడ్ ఇన్ ఆంధ్ర ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్ లభించనుందని ఎక్స్ వేదికగా లోకేష్ ప్రకటించారు. ఇది కాక టాటా పవర్ సంస్థతో కలిసి సుజలాన్ రాష్ట్రంలో 6,000 కోట్ల పెట్టుబడితో 700 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టును నిర్మించనుందన్నారు. 2019 తర్వాత రాష్ట్రంలో ప్రారంభమవుతున్న తొలి పవన విద్యుత్ ప్రాజెక్టు ఇది అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న పవన విద్యుత్తులో సుజలాన్ ప్రధాన భాగస్వామిగా ఉందని తెలిపారు. ఈ సంస్థ పెట్టుబడులు పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలపనున్నాయని వివరించారు. రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం, సాధికారత కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఫరూక్ తెలిపారు. మైనారిటీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఇమాం, మౌజంలకు గౌరవ వేతనాలు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన 24 గంటల్లోపే సంబంధిత జీవోను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. గౌరవ వేతనాల పెంపునకు 90 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులివ్వడం హర్షణీయమన్నారు. జీవో విడుదల పట్ల సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. జగన్ సర్కార్ పెండింగ్ లో ఉంచిన 2024 ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించిన వేతనాలు చెల్లించేందుకు కూడా నిధులు విడుదల చేయడం జరిగిందని మంత్రి వెల్లడించారు. విజయవాడ కానూరు వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. ఈగల్ టీంతో కలిసి డీఆర్ఐ అధికారులు 249 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 4 నిందితులను అరెస్ట్ చేశారు. తరలించేందుకు వినియోగించిన 2 ట్రక్కులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 50 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితులు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఏపీకి చెందిన వాహనంలో ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి కానూరులోని ఓ ప్రాంతంలో నిల్వ చేశారు. అక్కడే యూపీకి చెందిన మరో ట్రక్కులో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగంలో తరలించేందుకు సిద్ధం చేస్తుండగా పక్కా సమాచారంతో డీఆర్ఐ, ఈగల్ టీం పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. గంజాయిని 242 ప్యాకెట్లుగా చేసి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. తాజాంశాన్ని చూస్తున్నాం. రెన్యూ పవర్ 82,000 కోట్ల భారీ పెట్టుబడితో రాష్ట్రంలో తిరిగి అడుగు పెడుతోందని మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, రెన్యూ పవర్ పెట్టుబడికి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? షాహీన్, రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడికి సంబంధించి ఉదయం 9 గంటలకు కీలక ప్రకటన ఉంటుందంటూ నిన్న నా మంత్రి నారా లోకేష్ ఏదైతే ఎక్స్ లో పెట్టిన పోస్ట్ పారిశ్రామిక వర్గాల్లో కీలక చర్చగా మారింది. దీనికి సంబంధించి ఏ పరిశ్రమ ఏంటి అనే చర్చ అన్ని వర్గాల్లోనూ జోరుగా అందుకుంది. ఏదైతే 2019లో ఒక కంపెనీ కొత్త ప్రాజెక్టులను నిలిపివేస్తుందని లోకేష్ ప్రస్తావించడం, మళ్ళీ అదే కంపెనీ తుఫాను మాదిరిగా మళ్ళీ ఏపీకి రాబోతుందంటూ కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు ఈ ఉదయం 9 గంటలకు ప్రకటిస్తానని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది. ఇందులో భాగంగా కొద్దిసేపటి క్రితం ఆయన ఎక్స్ వేదికగానే కంపెనీకి సంబంధించిన వివరాలు పంచుకోవడం జరిగింది. ఏదైతే రెన్యూ పవర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 82,000 కోట్ల రూపాయలతో భారీ పెట్టుబడితో తిరిగి రానుందని చెప్పి ఆయన హర్ష వ్యక్తం చేస్తూ మేర ఈ ట్వీట్ అనేది పెట్టడం జరిగింది. 5 ఏళ్ల తర్వాత
మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెడుతున్న రెన్యూ పవర్ పునరుత్పత్తి రంగాల్లో భారీ పెట్టుబడి ప్రాజెక్టులు నెలకొల్పనుందని ప్రకటించారు. ప్రధానంగా సోలార్ ఇంగెట్, వాఫర్ తయారీ, అలాగే గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ మాలిక్యూల్స్ ఉత్పత్తి రంగాల్లో ఈ పెట్టుబడులు ఉంటాయని చెప్పడం జరిగింది. ప్రధానంగా కనుక చూస్తే ఈ రెన్యూ పవర్ అనేది గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఆ తర్వాత 2019లో ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఆ ప్రభుత్వం మారిన తర్వాత నాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే వీటికి సంబంధించి పీపీఏలకు సంబంధించి ఒప్పందాలకు జరిగించి పునఃసమీక్ష చేస్తారని కీలక ప్రకటన చేయడం, అందులో భాగంగా ఈ పెట్టుబడిని కూడా వెనక్కి తీసుకెళ్లిపోయింది. అనంతపురంలో దాదాపు 22,000 కోట్ల రూపాయల పెట్టుబడితో అప్పుడు రెన్యూ పవర్ వచ్చింది. కేవలం నాటి ప్రభుత్వ విధానాల వల్లే మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మంత్రి నారా లోకేష్ తీసుకున్న చొరవ కారణంగా తిరిగి మళ్ళీ రాష్ట్రంలో వచ్చేందుకు రెన్యూ పవర్ అనేది అంగీకరించింది. దీనికి సంబంధించి విశాఖపట్నంలో రేపు ఎల్లుండి జరుగుతున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ లో భాగంగానే ఈ 82,000 కోట్ల రూపాయలకు సంబంధించిన భారీ పెట్టుబడికి సంబంధించిన కీలక ఒప్పందం కూడా జరగనుంది. దీనికి సంబంధించి సంస్థ ప్రతినిధులు సుమంత్ సిన్హా వాళ్ళ బృందాన్ని కూడా విశాఖ ఆహ్వానిస్తూ ఈ మేర మంత్రి నారా లోకేష్ ఎక్స్ లో తన పోస్టును పెట్టారు. షాహిన్, ధన్యవాదాలు కృష్ణ. అటవీ భూముల జోలికి వెళ్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణపై న్యాయ నిపుణుల సలహాతో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విజిలెన్స్ నివేదికలో ఆక్రమణల విషయం వెల్లడైందన్న పవన్ చర్యలకు వెనకాడవద్దని స్పష్టం చేశారు. వన్యప్రాణి రక్షిత ప్రాంతాలను కబ్జా చేసిన వారిని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని తేల్చెప్పారు. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేటలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యుల చేతిలో ఉన్న సుమారు 104 ఎకరాల అటవీ భూములపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అటవీ భూములు ప్రకృతి సంపద, జాతి ఆస్తి అని వాటిని ఆక్రమించిన వారు ఖచ్చితంగా శిక్షార్హులని స్పష్టం చేశారు. అటవీ భూములను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉందన్నారు. మంత్రివర్గ సమావేశంలో పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యుల ఆక్రమణలపై తన వద్ద ఉన్న నివేదికలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని ఇటీవల సీఎంతో పాటు సహచర మంత్రుల వద్ద పవన్ ప్రస్తావించారు. త్వరలోనే అన్ని వివరాలతో ఆక్రమణ విషయాన్ని వెల్లడిస్తామన్నారు. ఈ నెల 9న ముసలిమడుగు కుంకి ఏనుగుల శిక్షణ శిబిరాన్ని సందర్శించిన అనంతరం హెలికాప్టర్ ద్వారా మంగళంపేట అటవీ ఆక్రమణలను పవన్ పరిశీలించారు. ఈ క్రమంలో అటవీ భూములు, ఆస్తుల పరిరక్షణ అంశంపై ఆ శాఖ ఉన్నతాధికారులతో తాజాగా సమీక్షించారు. అటవీ భూముల్లో భారీ భవంతులు, ఎస్టేట్స్ నిర్మించిన వాళ్లు ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలన్నారు. అటవీ భూములను రక్షించి రాబోయే తరాలకు అందజేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎవరికీ భయపడాల్సిన పని లేదని, మనోధైర్యంతో ముందుకు వెళ్దామని భరోసా ఇచ్చారు. మంగళంపేట అటవీ భూముల అంశాన్ని అధికారులు పవన్ కు వివరించారు. అటవీ చట్టం ప్రకారం ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్ట్ POR ఛార్జిషీట్ దాఖలు చేశామని తెలిపారు. ఆక్రమణలు తొలగించి స్వాధీనం చేసుకున్నామని, కోర్టుకు కేసుల వివరాలు అందజేశామన్నారు. POR విజిలెన్స్ నివేదిక వివరాలపై చర్చించిన పవన్ అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు వెబ్సైట్లో పెట్టాలని ఆదేశించారు. ఎవరి ఆక్రమణలో ఎంత అటవీ ఆస్తి ఉంది, వారిపై నమోదైన కేసుల వివరాలు, ప్రస్తుతం సదరు కేసులు ఏ స్థితిలో ఉన్నాయి వంటి వివరాలు ప్రజలకు తెలియాలని అభిప్రాయపడ్డారు. అటవీ భూముల పరిరక్షణకు ఉద్దేశించిన చట్టం కఠినంగా ఉందని, ఆ ప్రకారం ముందుకు వెళ్లాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని పవన్ స్పష్టం చేశారు. చట్టం అమలు చేయనందునే మంగళంపేటలో భూములు ఆక్రమణకు గురయ్యాయని వ్యాఖ్యానించారు. సర్వే నెంబరు 295, 296లో ఉన్న అసలు భూమి విస్తీర్ణం ఎంత, అది కాలానుగుణంగా ఎలా పెరిగిందో విచారణ చేయాలన్నారు. సర్వే నెంబర్లను సబ్ డివిజన్ చేసి అటవీ భూములను ఓ ప్రణాళిక ప్రకారం కలిపేసుకున్నట్లు నివేదిక ఉందన్నారు. వెబ్లాండ్ మార్పులు ఎలా జరిగాయి, ఎవరి ప్రమేయం ఉందనే అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. భూమి రిజిస్ట్రేషన్ రికార్డుల ప్రకారం 45.8 ఎకరాలు వాళ్ల ఆధీనంలో ఉంటే వెబ్లాండ్ లోకి వచ్చేసరికి ఆ భూమి 77.54 ఎకరాలుగా చూపారన్నారు. ఒకేసారి ఎందుకు ఇంత పెరిగిందన్నది పరిశీలించాలన్నారు. పెద్దిరెడ్డి కుటుంబానికి అడవి మధ్యలో వారసత్వ భూమి ఎలా వచ్చిందని, ఈ భూమి ఎప్పుడు చేతులు మారిందనేది తెలుసుకుని నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అటవీ భూముల గురించి వారి అఫిడవిట్లో తప్పుడు సమాచారం అందించారనే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. న్యాయ నిపుణుల సలహాతో ముందుకెళ్లాలని ఆదేశించారు. పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై విచారణ జరిపిన విజిలెన్స్ కమిటీ రిపోర్టులో
భూ ఆక్రమణల వివరాలు పొందుపరిచిందని తెలిపారు. ఈ నివేదిక ప్రాతిపదికగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రకృతి వనరులను దోపిడీ చేసేవారు, ఆక్రమించుకునే వారిపై రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నెయ్యి సరఫరా కేసులో టెండరు నిబంధనలు ఎందుకు మార్చాల్సి వచ్చిందని, ఇందుకు మీకేమైనా ముడుపులు ముట్టాయా అని టీటీడీ మాజీ ధర్మారెడ్డిని సిట్ ప్రశ్నించింది. నిర్ణయాత్మక పదవిలో ఉంటూ టీటీడీని అపవిత్రం చేసే రీతిలో నిర్ణయం ఎలా తీసుకున్నారని నిలదీసింది. సభ్యుల అంగీకారంతోనే నిబంధనల మార్పు జరిగిందని, ఒకవేళ తాను చేసింది తప్పైతే వారు తప్పు చేసినట్టేగాని ధర్మారెడ్డి అన్నట్లు తెలిసింది. సిట్ సంధించిన కొన్ని ప్రశ్నలకు ఆయన ముక్తసరిగా, మరికొన్నింటికి మౌనం పాటించినట్లు సమాచారం. కల్తీ నెయ్యి సరఫరా కేసులో టీటీడీ మాజీ ఈవో ఏవీ ధర్మారెడ్డిపై రెండో రోజు సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. బుధవారం అలిపిరి భూదేవి కాంప్లెక్స్లోని సిట్ కార్యాలయానికి వచ్చిన ధర్మారెడ్డిని సాయంత్రం 5:30 వరకు సిట్ విచారించింది. దాదాపు 7:30 గంటల పాటు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. అదనపు ఈవోగా కొనుగోళ్ల కమిటీలో కీలకంగా వ్యవహరించిన మీరు టెండరు నిబంధనల్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందంటూ విచారణలో భాగంగా ధర్మారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. అందులోని సభ్యుల అంగీకారంతోనే ఇది జరిగిందని, అనంతరం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈవో ఆమోదించారని ధర్మారెడ్డి సమాధానమిచ్చినట్లు తెలిసింది. ఒకవేళ నేను చేసింది తప్పైతే వారు తప్పు చేసినట్లేగా అని ఆయన అన్నట్లు సమాచారం. ఇందులో మీకు ముడుపులు ముట్టాయా అని అధికారులు ప్రశ్నించగా లేదంటూ అడ్డంగా తలూపినట్లు, ఈ మొత్తం వ్యవహారంలో తన పాత్ర నామమాత్రమేనని చెప్పినట్లు తెలిసింది. అంత తక్కువ ధరకు నాణ్యమైన నెయ్యి రాదన్న విషయం అప్పటి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పాటు మీకు తెలీదా? తెలిసి ఎందుకు నిర్ణయం తీసుకున్నారని అధికారులు ప్రశ్నించారు. దీనికి సమాధానంగా నిబంధనల మేరకు L1 గా వచ్చిన వారికి టెండర్లు అప్పగించినట్లు ధర్మారెడ్డి చెప్పారు. గతేడాది జనవరిలో నిర్వహించిన అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి తిరుమల నుంచి 1,00,000 లడ్డూలు పంపారని, వాటికి మాత్రం ప్రత్యేకంగా నాణ్యమైన నెయ్యిని ఎందుకు కొనుగోలు చేశారని అధికారులు ప్రశ్నించారు. ఇది మీ సొంత నిర్ణయమా లేక అప్పటి టీటీడీ చైర్మన్ ఇతర వ్యక్తులు ఎవరైనా ఆదేశించారా అని ఆరా తీయగా ఆ వ్యవహారం గురించి తనకు సమాచారం లేదని, అయోధ్యకు లడ్డూలు పంపించడం వరకు మాత్రమే గుర్తుందని ధర్మారెడ్డి చెప్పినట్లు తెలిసింది. లడ్డూ నాణ్యతపై అప్పట్లోనే భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు కదా. సరఫరా అవుతున్న నెయ్యి నాణ్యంగా లేదని పోటు కార్మికులు పలుమార్లు ఫిర్యాదు చేశారు కదా. అయినా నాణ్యత లేని నెయ్యి సరఫరా కొనసాగిందని, 5 ఏళ్ల పాటు దీనిపై ఎందుకు దృష్టి సారించలేదని ధర్మారెడ్డిని సిట్ అధికారులు అడిగారు. పోటు కార్మికులు కొన్నిసార్లు విన్నవించిన విషయం వాస్తవమేనని, హైకమాండ్ ఒత్తిళ్ల కారణంగా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేకపోయానని ఆయన చెప్పినట్లు తెలిసింది. ఉత్తరాఖండ్లోని భోలేబాబా డైరీకి భగవాన్పూర్లో ఉన్న డైరీ విస్తీర్ణం సిట్ కార్యాలయంలో సగమైనా లేదు. కనీసం వే బ్రిడ్జి కూడా లేదు. అలాంటి సంస్థకు నెయ్యిని ట్యాంకర్లు, టిన్నుల్లో సరఫరా చేసే కాంట్రాక్టు ఎలా ఇచ్చారని అధికారులు ప్రశ్నించారు. దాదాపు 3 ఏళ్లు అక్కడి నుంచి నెయ్యి వచ్చిందని, ఆ ప్లాంటును తనిఖీ బృందం చూసిన విషయం వాస్తవమేనా? వారు మీకు అక్కడి పరిస్థితిని నివేదించారా? లేదంటే ఆ సంస్థ ప్రతినిధులు ఇంకెక్కడి డైరీనైనా చూపి టెండర్ దక్కించుకున్నారా అని అడక్క అవన్నీ అధికారులు చూసుకున్నారని ధర్మారెడ్డి బదులిచ్చారు. తాను భక్తులకు సౌకర్యాల కల్పనపైనే ఎక్కువ సమయం కేటాయించానని, ఆ విషయాల్ని అంతగా పట్టించుకోలేదన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి ఏమైనా ఒత్తిడి చేశారా అని అడగ్గా ధర్మారెడ్డి ఎలాంటి సమాధానమూ ఇవ్వలేదని సమాచారం. వైవీ సుబ్బారెడ్డి మాజీ పిఏ చిన్నప్పన్నను దిల్లీలోని ఏపీ భవన్లో ఓఎస్డీగా నియమించినప్పుడు అతనికి తిరుమలలో ఏం పని? ఎప్పుడైనా అతను మిమ్మల్ని సంప్రదించారా? భోలేబాబా డైరీ ప్రతినిధి పిపి శ్రీనివాస్ను చిన్న అప్పన్న కిలోకు 25 రూపాయల చొప్పున కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయమైనా తెలుసా అని సిట్ అధికారులు అడగ్గా లేదని ధర్మారెడ్డి సమాధానమిచ్చారు. కమిషన్ ఇవ్వనందునే చిన్నప్పన్న భోలేబాబా డైరీ సరఫరా చేస్తున్న నెయ్యి నాణ్యతపై వైవీ సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేయడంతో పాటు ఇతరులతోనూ చేయించారని, దీంతో నిబంధనలకు విరుద్ధంగా భోలేబాబా డైరీలో తనిఖీలు చేయించారని విచారణలో బహిర్గతమైంది. దీని గురించి సంబంధిత అధికారులు మీకు చెప్పారా అని సిట్ అడగ్గా గుర్తులేదని ధర్మారెడ్డి బదులిచ్చారు. తితిదే ధర్మకర్తల మండలి అధికారులు కొనుగోళ్ల కమిటీ ఇచ్చిన సిఫార్సుల్ని మీరు గుడ్డిగా ఆమోదించాల్సిన అవసరం లేదు కదా. వాటిపై సంతకాలు చేసినప్పుడు మీకు బాధ్యత ఉంటుంది కదా. భక్తుల మనోభావాలు దృష్టిలో ఉంచుకుని వాటిపై చర్చించే అధికారం మీకుంది కదా అని సిట్ అధికారులు ప్రశ్నించగా, ఇందులో మిగతా వారి పాత్ర ఎంతుందో తనదే అంతేనని ధర్మారెడ్డి బదులిచ్చినట్లు సమాచారం.
భోలేబాబా డైరీ, శ్రీ వైష్ణవి డైరీలో డైరెక్టర్లుగా ఉన్న పొమిల్ జైన్, విపిన్ జైన్లను రెండో రోజు ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నించింది. కల్తీ నెయ్యి బాగోతం బయటపడిన వెంటనే భగవాన్పూర్లోని డైరీని ఎందుకు మూసేశారని అధికారులు వారిని అడిగారు. కొద్ది రోజులకే శ్రీ వైష్ణవి డైరీలో డైరెక్టర్లుగా రాజీనామా చేసి డ్రైవర్లైన సురేంద్ర సింగ్, సౌరభ్ కశ్యప్లను ఎందుకు నియమించారన్నారు. వరుసగా విచారణ జరుగుతున్న నేపథ్యంలో కొంతకాలం డైరీని మూసేశామని వారు జవాబిచ్చినట్లు తెలిసింది. మధ్యాహ్నం భోజనం విరామం తర్వాత పొమిల్ జైన్, విపిన్ జైన్లతో కలిపి ధర్మారెడ్డిని విచారించారని సమాచారం. కొనుగోళ్ల కమిటీ సభ్యులతో మీరెప్పుడైనా మాట్లాడారా? ధర్మారెడ్డి మీకు సహకరించారా? డబ్బులేమైనా డిమాండ్ చేశారా అని అడగ్గా వారు బదులివ్వలేదని సమాచారం. వారితో తాను ఎప్పుడూ మాట్లాడలేదని ధర్మారెడ్డి చెప్పినట్లు తెలిసింది. విచారణ తర్వాత రాత్రికి కారులో ఇంటికి వెళుతూ ధర్మారెడ్డి ఈటీవీ ప్రతినిధితో మాట్లాడారు. సిట్ విచారణలో భాగంగా గతంలో టీటీడీలో పనిచేసిన అధికారుల్ని పిలిచారని, ఆ క్రమంలోనే తనను రమ్మన్నారన్నారు. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానని, విచారణకు సహకరించానని ధర్మారెడ్డి తెలిపారు. ప్రభుత్వం మారాక టెండరు విధి విధానాల్లో మార్పులు జరగడం సహజమని, ఇప్పుడూ మార్చారని అన్నారు. నెయ్యి కొనుగోలులో అవినీతి చేయాల్సిన అవసరం లేదని, భోలేబాబా డైరీ L1గా రావడంతో నెయ్యి సరఫరా కాంట్రాక్టును అప్పగించామన్నారు. అప్రూవర్గా మారినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దని అన్నారు.